హలో అండి, అందరికీ నమస్తే. నా పేరు అనిల్ కేత. జనగలం ప్రేక్షకులకు స్వాగతం. రిపబ్లిక్ టీవీ కాన్క్లేవ్లో నారా లోకేష్ ఇవాళ పార్టిసిపేట్ చేశారు. అర్నబ్ గోస్వామిని ఫేస్ చేశారు. యూజువల్గా అర్నబ్ని ఫేస్ చేయడం చాలా టిపికల్గా ఉంటుందనేది అందరికీ తెలిసినటువంటి విషయమే. కానీ అటువంటి అర్నబ్ కూడా నారా లోకేష్ గారి యొక్క ఎఫెక్టివ్నెస్ లీడర్షిప్కి ఫిదా అయ్యారా అనిపించే విధంగా డిస్కషన్ అంతా కూడా అక్కడ సాగింది. నారా లోకేష్ గారికి ఉన్నటువంటి క్లారిటీ, ఆయనకు ఉన్నటువంటి ఫోకస్, గవర్నెన్స్ మీద ఆయనకు ఉన్నటువంటి కమిట్మెంట్ కావచ్చు, పట్టు కావచ్చు, ఇవాళ దేశవ్యాప్తంగా నేషనల్ మీడియా హౌసెస్కి కూడా మోస్ట్ ఇంట్రెస్టింగ్ పొలిటీషియన్గా నారా లోకేష్ కనిపిస్తున్నారు. అందుకే ఓవైపు రిపబ్లిక్ టీవీ కాన్క్లేవ్లో ఆయన పార్టిసిపేట్ చేశారు, మరోవైపు ఇండియన్ ఎక్స్ప్రెస్ అడ్డా ప్రోగ్రాంలో కూడా నారా లోకేష్ పార్టిసిపేట్ చేశారంటే ఢిల్లీలో ఎంత బిజీగా నారా లోకేష్ గారు వాళ్ళు గడిపారనేది ప్రతి ఒక్కరూ అర్థం చేసుకోవచ్చు. ఇక రిపబ్లిక్ టీవీ కాన్క్లేవ్లో ఎదురైనటువంటి ప్రశ్నలు ఏంటి, వాటికి నారా లోకేష్ గారు ఏ విధమైనటువంటి సమాధానాలు ఇచ్చారనే అంశాన్ని ఒకసారి మనం గమనించినట్లయితే అర్నబ్ చాలా క్లియర్గా చెప్పారు. నారా లోకేష్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఫేస్ ఆఫ్ గవర్నెన్స్ ఆఫ్ న్యూ జనరేషన్, కొత్త తరం యొక్క ప్రతినిధిగా నారా లోకేష్ని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో ఆయన అభివర్ణించారు. ఇక 2.4 ట్రిలియన్ ఎకానమీ గ్రోత్ లక్ష్యంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ముందుకు వెళ్తుంది. 2 మిలియన్ జాబ్స్, 20 లక్షల మందికి ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించే లక్ష్యంతో వాళ్ళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం చేస్తున్నటువంటి ప్రయత్నాలు ఏవైతే ఉన్నాయో ముఖ్యంగా వాటిని సెంట్రిక్గా చేసుకుని నారా లోకేష్ గారు అక్కడ అడిగిన ప్రతి ఒక్క ప్రశ్నకి కూడా సమాధానం చెప్పారు. సో నారా లోకేష్ గారిని అడిగినటువంటి ఒక ప్రశ్న, ఇవాళ కాన్క్లేవ్లో చాలామంది రాజకీయ నాయకులు పార్టిసిపేట్ చేశారు. ప్రతి ఒక్కరు కూడా పెట్టుబడుల ఆకర్షణ మాత్రమే లక్ష్యం అంటున్నారు. పెట్టుబడులు సాకారం చేసుకోవాలి, మరిన్ని పెట్టుబడులను దక్కించుకోవాలనేటువంటి లక్ష్యంతో అంతా ముందుకు వెళ్తున్నామని ఇతర రాజకీయ నాయకులు చెబుతున్నారు. మరి ఇటువంటి క్రమంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఉన్నటువంటి యూనిక్నెస్ ఏంటి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఎందుకని పెట్టుబడులు రావాలనే ప్రశ్నకి నారా లోకేష్ గారు చాలా స్పాంటేనియస్గా చెప్పారండి. 3S's అనే ఒక ఫార్ములాని నారా లోకేష్ ప్రజెంట్ చేశారు. ఫస్ట్ వన్ స్పీడ్, సెకండ్ వన్ స్టెబిలిటీ అండ్ థర్డ్ వన్ ఈజ్ సర్వీస్. ఈ మూడింటిని కూడా నారా లోకేష్ వివరించినటువంటి తీరు అనేది నిజంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఎంత క్లారిటీతో ఉంది వాళ్ళ ఇన్వెస్ట్మెంట్స్ని అట్రాక్ట్ చేయడంలో అనేది చాలా స్పష్టంగా అర్థమైంది. వాళ్ళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి వచ్చినటువంటి గూగుల్ చూసినట్లయితే ఇండియా సింగిల్ లార్జెస్ట్ FDIగా టిల్ డేట్ నిలిచింది. అటువంటి ఇన్వెస్ట్మెంట్ని ఎంత కాలంలో సాకారం చేశామంటే కేవలం 13 నెలల కాలం మాత్రమే పట్టిందన్నారు. అంతేకాదు ఆర్సెలార్ మెటల్ 17 నెలల కాలం, ఇక ఆమ్కాకి కేవలం 37 రోజులు మాత్రమే పట్టిందన్నారు. అంటే ఏదైనా ఒప్పందాన్ని చేసుకున్న దగ్గర నుంచి దాన్ని ప్రాజెక్ట్ లాంచ్ చేయడం, శంకుస్థాపన జరగడానికి మధ్య ఎంత కాలం పట్టింది, ఇది స్పీడ్కి ఒక నిదర్శనంగా నారా లోకేష్ గారు చెప్పారు. ఇక ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి స్టెబిలిటీ, ఏ విధంగా గవర్నెన్స్లో ఉన్నటువంటి మినిస్టర్స్ అందరూ కూడా సమన్వయంతో ముందుకు వెళ్ళి పెట్టుబడులు పెట్టడానికి వచ్చే వారికి ప్రోత్సాహం, వారికి సహకారం అందిస్తున్నారనే అంశాన్ని చెబుతూనే మరొక అంశం చూసినట్లయితే సర్వీస్ అనేదాన్ని చెప్పారు. సర్వీస్ అనేది వాళ్ళ ఎవరైతే ఇండస్ట్రియలిస్ట్స్ కావచ్చు, ఎంటర్ప్రెన్యూర్స్ కావచ్చు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఇన్వెస్ట్మెంట్ చేయడానికి వస్తున్నారో వారందరినీ కూడా నేషన్ బిల్డర్స్గా చూస్తున్నామని నారా లోకేష్ గారు చెప్పారు. ఇవాళ ఈ దేశ నిర్మాణం అనేది ఇండస్ట్రియలిస్టుల మీద, ఎంటర్ప్రెన్యూర్స్ మీద ఆధారపడి ఉంది కాబట్టి ఖచ్చితంగా వారికి తగినటువంటి గౌరవం ఇస్తున్నాం, వారికి తగిన విధానంలో సహకరిస్తున్నామనే అంశాన్ని కూడా నారా లోకేష్ గారు చెప్పారు. సో ఈ 3S's ఏవైతే ఉన్నాయో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని చాలా యూనిక్గా నిలుపుతున్నాయి. అందుకనే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి వాళ్ళ భారతదేశంలో 100 రూపాయల పెట్టుబడి వస్తే అందులో 25% అంటే 25 రూపాయల పెట్టుబడి అనేది ఒక్క ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి వచ్చేటువంటి పరిస్థితిని మేము ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత క్రియేట్ చేయగలిగామనే అంశాన్ని కూడా నారా లోకేష్ గారు చాలా క్లారిటీగా చెప్పారండి. ఇక నెంబర్ ఆఫ్ ఎంపీస్, వాళ్ళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న ఎంపీల సంఖ్యాబలం అనేది కేంద్ర ప్రభుత్వంలో ఎంత కీలకం అనేది ప్రతి ఒక్కరికి తెలిసిందే. సో ఆ ఆస్పెక్ట్లో మీకు ఏమైనా ప్రత్యేకమైన మినహాయింపులు, సహకారం అందుతున్నాయా అనే ప్రశ్నను అర్నబ్ గోస్వామి అడిగినప్పుడు నారా లోకేష్ గారు చాలా కేటగిరికల్గా మాట్లాడారు, చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశారు. ఇవాళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కూడా భారతదేశంలో ఉన్నటువంటి ఇతర రాష్ట్రాలతో సమానంగానే ఉంటుంది. కానీ దేశవ్యాప్తంగా ఏదైనా ఒక అవకాశం అందిపుచ్చుకునే అవకాశం వచ్చినప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ముందంజలో నిలుస్తుంది. దాన్ని చేజిక్కించుకోవడానికి అవకాశం ఉన్నటువంటి ప్రతి ఒక్క అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటోంది అన్నారు. అందులో భాగంగానే ఆమ్కా ప్రాజెక్ట్ని కేవలం 37 రోజుల్లో మేము సాకారం చేయగలిగామంటే రక్షణ మంత్రిని కలవడంతో పాటు 600 ఎకరాల భూమిని కేవలం 37 రోజుల వ్యవధిలో ఈ ప్రాసెస్ అంతా పూర్తి చేసి సింగిల్ రూపీ చార్జ్ చేయకుండా భారతదేశ ప్రభుత్వం నుంచి ఒక్క రూపాయి కూడా తీసుకోకుండా ల్యాండ్
ల్యాండ్ని అప్పగించాం. ఇటువంటి కమిట్మెంట్ తోటి వాళ్ళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఇన్వెస్ట్మెంట్స్ని అట్రాక్ట్ చేస్తుంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 20 లక్షల ఉద్యోగాలు కల్పించాలన్నా, 2.4 ట్రిలియన్ ఎకానమీ టార్గెట్ని మేము రీచ్ అవ్వాలన్నా ఈ రకమైనటువంటి ఆస్పెక్ట్ తోటే ముందుకు వెళ్లాల్సినటువంటి అవసరం ఉందన్నారు. ఇక అతి ముఖ్యమైనటువంటి అంశం మనం చూసినట్లయితే అమరావతి నగర నిర్మాణం. దాని గురించి ప్రస్తావించినప్పుడు కూడా లక్షల కోట్ల రూపాయల పెట్టుబడి పెట్టాలి, అటువంటి నగర నిర్మాణం అనేది వైబుల్ కాదనే దుష్ప్రచారాన్ని కూడా కొద్దిమంది చేసే ప్రయత్నాన్ని తరచుగా చేస్తూ ఉంటారు. దాని మీద కూడా నారా లోకేష్ గారు చాలా క్లియర్గా రెస్పాండ్ అయ్యారు. కేంద్ర ప్రభుత్వం 12 నుంచి 13 వేల కోట్ల రూపాయల స్టార్టప్ క్యాపిటల్ని అందించింది. ఇక ఆ క్యాపిటల్ నిర్మాణం కేవలం సెల్ఫ్ ఫైనాన్సింగ్ మీద మాత్రమే ఆధారపడి ఉంటుంది. కోర్ క్యాపిటల్ నిర్మాణానికి 60,000 కోట్ల రూపాయలు వెచ్చించాల్సి ఉంటుంది. అదంతా కూడా క్యాపిటల్ బిల్డింగ్కి రైజ్ చేసే ఫండింగ్గా మాత్రమే మేమంతా చూస్తున్నామనే అంశాన్ని చెబుతూనే 2028 నాటికి కోర్ క్యాపిటల్లో నిర్మాణం అవుతున్నటువంటి ప్రభుత్వ భవనాలన్నీ ప్రారంభించి తీరుతాం, ఖచ్చితంగా టైం లైన్తో టైం బౌండ్ తోటే క్యాపిటల్ నిర్మాణం అవుతుందనే అంశాన్ని కూడా నారా లోకేష్ గారు చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయగలిగారండి. సో ఇవాళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజానీకానికి కూడా ఈ తరహా ఇంటర్వ్యూస్ అనేది చాలా క్లియర్ కట్ ఫోకస్ని ఎస్టాబ్లిష్ చేస్తున్నాయి. విశాఖ నగరాన్ని డేటా సిటీగా డెవలప్ చేస్తామని నారా లోకేష్ గారు పదే పదే చెబుతున్నారు. అందులో భాగంగా అనేక డేటా సెంటర్స్ కూడా ఇప్పటికే విశాఖ నగరానికి రావడానికి ఆసక్తి చూపుతున్నాయి. ఇప్పటికే గూగుల్ డేటా సెంటర్తో పాటు 1-2 డేటా సెంటర్స్కి సంబంధించి కూడా ఇక్కడ శంకుస్థాపనలు జరిగాయి. సో ఈ క్రమంలో డేటా సెంటర్స్కి అవసరమైనటువంటి రిసోర్సెస్ని ఏ విధంగా మీరు ఫుల్ఫిల్ చేయగలుగుతారు? వెస్ట్రన్ కంట్రీస్లో చూసినట్లయితే అక్కడ అనేక ఆందోళనలు, నిరసనలు కూడా కనిపిస్తున్నాయి. మరి వాళ్ళ భారతదేశానికి ఏ విధంగా ఇది సూటబుల్ అవుతుందనే ప్రశ్నను అర్నబ్ అడిగినప్పుడు నారా లోకేష్ గారి యొక్క క్లారిటీ మనం ఇక్కడ గమనించినట్లయితే ఇవాళ ఎంత స్పష్టమైనటువంటి ఆలోచన ధోరణితో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ప్రతి ఒక్క అభివృద్ధి అడుగు వేస్తుంది అనేది చాలా స్పష్టంగా తేటతెల్లమవుతుంది. వాళ్ళ గోదావరి నది నుంచి చూసినట్లయితే ఏటా 3,000 టీఎంసీల నీరు అనేది వృధాగా సముద్రం పాలు అవుతుంది. కానీ బ్రెజిల్, వియత్నాం వంటి దేశాలతో ఒకసారి మనం కంపేర్ చేసినట్లయితే వాటి యాన్యువల్ కన్జంప్షన్ అనేది కేవలం 2,700 టీఎంసీల మేర ఉంటుందనేటువంటి అంచనాలని నారా లోకేష్ ఎక్స్ప్లెయిన్ చేస్తూనే ఇవాళ కేవలం డేటా సెంటర్స్కి అవసరమైనటువంటి నీరు అనేది 1.5 టీఎంసీ అరౌండ్ ఉండొచ్చు. సో దాన్ని మేము తీసుకురావడం అనేది రేపటి రోజున పోలవరం ప్రాజెక్టు పూర్తయిన తర్వాత అదేమి పెద్ద ఛాలెంజ్ కాదనే అంశాన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తూనే ఇక పవర్ ఛాలెంజెస్ ఏవైతే ఎదురవడానికి ఆస్కారం ఉందని చెబుతున్నారో దాని మీద కూడా ఆయన స్పందించారు. మన భారతదేశానికి ఉన్నటువంటి సింగిల్ గ్రిడ్, సింగిల్ నేషన్, సింగిల్ గ్రిడ్ అనేటువంటి సిస్టమ్ అనేది మన దేశం యొక్క పొటెన్షియల్ని చాలా స్పష్టంగా తెలుస్తుంది. యాన్యువల్ కన్జంప్షన్ అనేది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఏటా 17% మేర పెరుగుతూ వెళ్తుంది. సో దానికి అనుగుణంగా మేము రిసోర్సెస్ అన్ని కూడా డెవలప్ చేసుకుంటున్నాం. ఆ క్రమంలోనే ఇవాళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వచ్చేటువంటి డేటా సెంటర్స్కి అవసరమైనటువంటి పవర్ నీడ్స్ని ఏ విధంగా ఫుల్ఫిల్ చేయాలనే అంశం మీద కూడా మేము స్పష్టతతో ఉన్నామనే విషయాన్ని కూడా ఆయన ఎక్స్ప్లెయిన్ చేశారు. ఇంకా రియల్ టైమ్ గవర్నెన్స్కి సంబంధించిన డాష్ బోర్డ్స్ పెడుతున్నారు. ఇవన్నీ పొలిటికల్ అండ్ పబ్లిసిటీ గిమిక్స్ అనుకోవచ్చా అనే అంశాన్ని కూడా నారా లోకేష్ గారు చెప్పినటువంటి తీరు ఒకసారి గమనించినట్లయితే 2024 వరకు ఉన్నటువంటి స్టాటిస్టిక్స్ చూస్తే భారతదేశంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అనేది లిటరసీలో చాలా పూర్ స్టేట్లో ఉంది. లోయెస్ట్ లెవెల్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఉంది. ఈ విషయాన్ని మేము డాష్ బోర్డ్స్లో ఈ డేటా అంతా ఫుల్ఫిల్ చేయడం ద్వారా మాత్రమే తెలుసుకోగలిగాం. ఇవాళ డాష్ బోర్డ్స్ ద్వారా ప్రతి ఒక్క స్కూల్ని కూడా మానిటర్ చేస్తున్నాం. అక్కడ ఉండేటువంటి స్టూడెంట్స్ ఏ విధంగా చదువుతున్నారు, ఏ సబ్జెక్ట్స్లో వీక్గా ఉన్నారనేటువంటి అంశాలను కూడా ఎప్పటికప్పుడు అనలైజ్ చేసుకోగలుగుతున్నాం. ఓవైపు ప్రైవేట్ సెక్టర్ ఇవన్నీ చేసి సాధ్యం చేస్తుంటే ప్రభుత్వ రంగం ఎందుకు చేయలేదనేటువంటి ఛాలెంజింగ్గా మేము దీన్ని తీసుకుని ముందుకు తీసుకువెళ్తున్నాం. సో ఖచ్చితంగా వీటన్నిటినీ మేము సమర్థంగా యూటిలైజ్ చేసుకుంటున్నాం. అన్ని మంత్రిత్వ శాఖల్లో కూడా ఈ తరహా విధానాలు, ఆలోచనలు అనేవి ఎంతగానో ఉపయోగపడుతున్నాయనే అంశాన్ని కూడా నారా లోకేష్ చెప్పగలిగారు. ఇవాళ జరిగినటువంటి రిపబ్లిక్ కాన్క్లేవ్లో నారా లోకేష్ గారి యొక్క ఇంటరాక్షన్ అనేది నిజంగా భారతదేశానికి ఒక లార్జెస్ట్ ఎఫ్డిఐ సాకారం చేసినటువంటి ఒక నాయకుడి యొక్క సమర్థతను అక్కడ ఎస్టాబ్లిష్ చేయడంతో పాటు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఉన్నటువంటి బంగారు భవిష్యత్తుకు సంబంధించి కూటమి ప్రభుత్వం ఎంత ప్రణాళికాబద్ధంగా ముందుకు వెళ్తుందనే అంశాలను కూడా చాలా స్పష్టంగా ఎస్టాబ్లిష్ చేసింది. ఈ వీడియోకి సంబంధించి మీ అభిప్రాయాన్ని కూడా కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.